దేవునికి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మరి ఇక్కడ ఇందాక ఆయన చెప్పి బాధపడిన ఆయన ఇక్కడ అంత లేడు. మరి ఆయన చెప్తాం, మరి ఎవరు మనం చెప్పుకుంటామా? మరి బాధపడిన ఆయన చెప్తే కాస్త ఏమన్నా గ్రహింపులకు వెళ్తాడు. మరి వాళ్ళిద్దరు ఎవరు లేదు. దేవుని స్తోత్రం తర్వాత చెప్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రారంభించి ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త పని. ఈరోజు స్తుతికోవటం. ఈ సువార్త పనిలో మరి బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన విధము చాలా మరి గడ్డైనది సువార్త పని అన్నారు. ఆ మాట వాస్తవమైన విషయమే. అట్లాగనే యేసు వారు కూడా చెప్తున్న విషయాలు ఈ పారాగ్రాఫ్లో మనం ధ్యానం చేస్తే చాలా గడ్డిగానే ఉంటుంది దేవుని సువార్త అన్నది. మరి అనాది కాలం నుంచి ఈ రోజు వరకు కూడా సువార్త పని విషయంలో మనం ఆలోచన చేస్తే, మరి దేవుని సేవ చేయడం అంటే మాటలు కాదు, కత్తి మీద సాము లాంటిది దేవుని సేవ అన్నది. చూసేవారికి ఇదేదో ఒక సరదాగా చేస్తున్నారేమో, వీళ్ళు తెల్ల బట్టలు వేసుకొని బ్యాక్వర్డ్ తేలించుకొని ఇలాగా వాయిద్యం వాయిస్తూ ప్రభు స్వార్థ పని చేసే వాళ్ళకి పని పాటలకి ఇలా తయారయ్యని బయట చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ చాలా శ్రేష్టమైన స్థితి మనం గమనిస్తే, ఎంతో మంది ఈ లోకంలో త్రాగుబోతులు, జొదగాళ్ళు, అలాగనే నరహంతకులు, మరి వ్యభిచారులు, అలాగనే మరి కైనీలు, అలాగనే సిగరెట్లు, మత్తు పానీయాలు, అలాగనే ఆ యొక్క గంజాయి, వీటన్నిటికీ చెడు అలవాట్లుగా వాటికి అలవాటు పడిపోయి వాటిలో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నవారిని, నశించిపోయే స్థితిలో ఉన్నవారిని వెతికి రక్షించడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చి తన పని ముగించి తన సమస్తము తెలియచేసి తన శిష్యులకు ఆ యొక్క పనిని అప్పగించారు. ఏంటి ఆ పని అని అంటే, అనేకులు నశించిపోయే రీతిలో ఉన్నారు. ఎందుకు నశించిపోతారు అని అంటే, అదిగా ఆ ప్రకారమైన లోక క్రియల్లో ఉండిపోయి నశించిపోయే వారిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. ఆ డ్యూటీని మీకు కూడా నేను ఇస్తున్నాను కాబట్టి మీరు కూడా అదే పని మీరు చక్కగా చేయండి అని శిష్యులు చెప్తే, శిష్యులు ఆ పని చేస్తున్నారు. ఆ తర్వాత వారు ఒకరినొకరు అభిషేకించగా అలాగా ఈ రోజున మరి దేవుని కృపా మహాదేశం బట్టి మన తండ్రి గారికి దేవుని అభిషేకం వారి సేవకుల ద్వారా వచ్చింది. అక్కడ నుంచి మనకు వచ్చింది, మన ద్వారా ఇక్కడ ఈ రోజున ప్రభుదేవయ్య గారికి కూడా వచ్చింది. హల్లెలూయా. మరి దేవుడు అసలు మనం ఎందుకు దేవుని సేవకి ఏర్పరచుకున్నారు? మరి దాని విషయంలో మన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, మనకి దేవుని సేవ అభివృద్ధి ఆశీర్వాదము అనే దాని కాన్సెప్ట్ మీద మైండ్ ఎక్కువ పెడతాం. ఎందుకంటే సేవ అభివృద్ధి అవ్వలేదు, 10 మంది రాలేదు, 10 మంది వస్తేనే సేవ అభివృద్ధి అయినట్టు ఇలాగా మన ఆలోచన సేవకులకు కలిగి ఉంటుంది. అంటే అందరికి రక్షణ కావాలి, అందరూ రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, చాలా సంతోషం. ఇంకా మారుమనసు పొందాలి, అనేక మంది దేవుని రాజ్యాలకు రావాలి, మరి ప్రభువుని తెలుసుకోవాలి అని అనుకోవటంలో తప్పులేదు. అయితే దేవుని సేవకి సమర్పణ చేసుకున్న వారు, సేవ చేయడానికి సిద్ధపడిన వారు మరి ఎలాగ చేయాలి, ఏ రీతిగా చేస్తే సేవ బాగుంటుంది, అభివృద్ధి అవుద్ది అనే మాటలు మనం ధ్యానం చేసుకుంటే, ఇక్కడ తన 12 మంది శిష్యులను పిలిచి, అది పాయింట్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సేవ చేసేవారు ఎవరికి శిష్యులయ్యా? ఫస్ట్ పాయింట్, దేవునికి, యేసు వారికి శిష్యరికం చేయాలి. ప్రభువారు ఒక చోట అంటాడు, ఓ సందర్భంలో ఆయన ఏమన్నారండి, ఇదిగో ఏ మనుషులను 2 యజమానులకు శిష్యరికం చేయలేరు, దాసరికం చేయలేరు. ఒకడిని విడిచిపెడతాడు, ఒకడిని అనుసరిస్తాడు. అలాగనే ఫస్ట్గా గమనించాల్సింది, సేవకులు సేవ అభివృద్ధి అవ్వాలి అని అంటే మొట్టమొదటిగా అసలు దేవుని సేవలోనే ఉందావా లేకపోతే లోకంలో ఉందావా? లోక సేవ చేద్దాం. రెండులో ఉండిపోవాలి. ఏదన్నా ఒకవైపు ఉండాలంటే నువ్వు అటు చేస్తూ ఇటు చేస్తూ ఉంటే దేవునికి ఏమి ఇవ్వడు, దేవునికి సహాయం చేయడు. చూడండి, దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మామూలుగా కూడా చూడండి, లోకంలో మరి ఈ ప్రధానమంత్రులు కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తారు, మీకు ఇల్లు కావాలా, ఇల్లు మేము ఇస్తామని చెప్పి అప్లికేషన్ పెట్టుకోమంటారు. పెట్టుకోమన్నప్పుడు దాంట్లో ఏముంటుందండి, అప్లికేషన్ నీకేమన్నా ఇంతకుముందు ఇల్లు ఏమన్నా ఉన్నాయా అన్నప్పుడు, ఇల్లు లేవు అన్న వారికి ఖచ్చితంగా శాంక్షన్ చేసి ఇస్తారు. మరి ఇల్లు ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తారు, మోసం చేసి రాస్తారు. అది మోసమే కదా, అది నాకు లేదని రాస్తారు. ఒకవేళ ఎంక్వైరీలు వచ్చినప్పుడు అది వాళ్ళకి ఇల్లు ఉందనంటే ఇవ్వరు కదా. అట్లాగనే ఖచ్చితంగా మరి ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే, అటు ఇటు ఎలాగయ్యా నువ్వు అనేది దాని అర్థం. అంటే ఉండి కూడా లేదని చెప్తే ఎలాగా, ఏదైనా ఒక దాంట్లోనూ ఉండాలి, పేదవాడిగానే ఉండాలి లేకపోతే ఉన్నవాడిగానే ఉండాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్.
అట్లాగే దేవుని కూడా శిష్యులకు ఫస్ట్గా బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రభు యొక్క సేవ అభివృద్ధి అవ్వాలంటే శిష్యులకు ఒకటే గురి పెట్టుకోవాలి. పౌలు గారికి ఎన్ని ఆదాయాలు ఉన్నాయి తెలుసు, అన్ని ఆదాయాలను కూడా పక్కన పడేసేసుకొని ఇక పూర్తిగా యేసు సేవలకు వచ్చాడు. అంతే, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే అన్నాడు. చచ్చిపోయినా పర్లేదు, ఆయన ఇస్తే తింటాను లేకపోతే పస్తులు కూడుకుంటా అన్నాడు. హల్లెలూయా. ఇదే కాన్సెప్ట్ మన క్రీస్తైన అసలు మన తండ్రి గారికి ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే బాటలో మన అందరం నడుస్తున్నాం. సేవకుడు సేవకుడు హల్లెలూయా. అదే బాటలు నడిచినట్లయితే అట్టి సేవ 30 60 100 అభివృద్ధి అంది. ఎందుకండి ఇలాగ అట్ట కుదురుతండి, నాకు మరి అది కావాలి ఇది కావాలి నాకు చాలా ఇబ్బంది అనండి అంటే కుదరదు. వదిలేసి రిజైన్ చేసేసి బయటికి వెళ్ళిపోవటం. ఎందుకంటే అటు చేసి ఇటు చేసి మరి దాంట్లోనూ ఉండి దీంట్లోనూ ఉండి అది తెచ్చుకుంటూ అది తిని ఇది తెచ్చుకుని ఇక్కడ ఏదో కాస్త వస్తే తినేసి లాస్ట్కి నింద ఎవరి మీద వేస్తున్నాం? దేవుడి మీద వేస్తున్నాం. ఎందుకనంటే దేవుడు నాకు ఇవ్వలేదు, సేవ ఇవ్వలేదు. అసలు నువ్వు చేసేది ఎక్కడ చేస్తున్నావు? అందుకంటాడు, ఒక్క వరలో 2 కత్తులు ఏమాడవు. ఎన్ని ఉదాహరణలు చెప్పాడండి యేసువారు. కుదరదు. మరి ఎలాగండి? ఎలాగేంటండి? నమ్ముటని వాళ్ళ తన మన సమస్తము సాధనే. మా తండ్రి గారు ఉద్యోగం రిజైన్ చేశాడు, 2 ఎకరాల పొలం రిజైన్ చేశాడు. ఎవరైనా 2 ఎకరాల పొలం వదులుతారని మీకు చెప్పండి. 2 ఎకరాల పొలం వదులుతారు. 50 సెంట్ 30 సెంట్ అంటే వదిలిపెట్టరే. 2 ఎకరాల పొలాన్ని పంట పండించుకోకుండా బీడికి వదిలేసాడండి. నా ప్రభు ఇస్తే తింటా లేకపోతే లేదని ఆయన కోసం విడిచిపెట్టేసాడండి. హల్లెలూయా. ఇది ఈరోజు నాన్నగారి సంగతే కాదు, మన సంగతే కాదు. ఆనాడు పరమ తండ్రి గారి శిష్యులు కూడా ఏం చేశారు? 12 మంది శిష్యులు వారు సమస్తం విడిచిపెట్టి ఆయన్ని గమనించారు అని ఉంది కదండి. విడిచిపెట్టి వాళ్ళకి బోళ్ళ ఆదాయాలు ఉన్నాయి. ఒకటే గురి ఏంటంటే చేస్తే ఇదే చేయలేదు అది చేయాలి, అది ఇది చేస్తానంటే మాత్రం కుదరదు. పోలీస్ ఆయన ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఉద్యోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీ వస్తుంది. ఎంక్వైరీ వస్తే నీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ మళ్ళీ ఇంకోటి చేస్తాను కంటే అది ఏదో ఒకటి చేయి అని పీక్ అవతల పడేస్తారు, సస్పెండ్ పెడతారు. అంటే నువ్వు తర్వాత చెప్పుకోవాలి. అలాగనే దేవుని కూడా మనం ఇక ఈ పనిలోకి వచ్చిన తర్వాత ఇక అదో ఇదే చేస్తా అంటే కుదరదు. ఏదో ఒక దాంట్లో నిలబడిపోవాలి. నిలబడి ఉన్నప్పుడే దేవుని సేవలు. ఎందుకంటే ప్రభువుని చూస్తూ ఉంటాడు, నీకు నా మీద నమ్మకం లేదు, నేను అన్నం పెడతానని, నీకు నీళ్ళు ఇస్తానని, నీవు అడిగింది ఇస్తానని నమ్మకం నీ లేదు కాబట్టి, నీకు లేదు కాబట్టి పరిగెడుతున్నావు, బయటికి వెళ్తున్నావు అని ఆయన ఖచ్చితంగా నిర్ణయం చేసుకుంటాడు. దానివల్ల ఏమైందంటే ఫలితాలు శూన్యము. తిన్నా తినపోయినా నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లలు 4 ఏళ్ల నుంచి నేను మా తండ్రి గారిని చూశాను. దగ్గర నేను చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. నిజంగా ఉన్నా లేకపోయినా ఆ పూట గడవపోయినా మంచి లాగిన సరే అలాగే క్రీస్తు కొరకు మేము జీవిస్తామని నిలబడ్డారు. కాబట్టి ఈ రోజున క్రీస్తు సైన సవాసాన్ని నిదానంగా ఒక్కోటిగా 39గా 600గా నియమించాడు. ఏంటండి, బ్రహ్మాండమైన గృహం కట్టారు, బ్రహ్మాండమైన చర్చి కట్టుకున్నారు అండి. ఇంకా నాకు ఏమి ఇవ్వలేదు అన్న మాట రాకూడదండి. మా నాన్నగారు అయితే తాటియాకు చర్చిలోనే, తాటియాకు ఇంట్లోనే ఆకులు కూడా సరిగ్గా లేని స్థితుల్లో ఇలాగే ఎండబడతా ఉంటే ఎక్కడిస్తున్నా కానీ దేవుని సేవ అలాగే చేశాడండి. ఉన్నా లేకపోయినా చిరిగిపోయిన బట్టలతో మా అమ్మగారు చిరిగిపోయిన బట్టలు వేసుకొని కుట్లు వేసుకోవడానికి కూడా, సూడు కొనుక్కోవడానికి దారం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే ఆ యొక్క చిరిగిపోయిన దాన్ని ముడేసుకొని కనపడకుండా సెంగేసుకొని, అలాగే మా ప్యాంట్లు, మా యొక్క షర్ట్లు, మా యొక్క నిక్కర్లు కూడా చిరిగిపోతే ఇంట్లో అన్న లేకపోతే బయటకు వస్తే మాత్రం ఎలా ఉండేవాళ్ళని తెలుసా? దేవుణ్ణి కనపరుస్తూ బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పేవాళ్ళు. నాన్నగారు పొద్దులేసి చక్కగా స్నానం చేసి చక్కగా కుర్చీలో కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఇస్త్రీ బట్టలు పెట్టి ఒకటి కొనుక్కున్నాడు. ఇస్త్రీ పెట్టి దాన్ని కరెంట్ పెట్టి ఫ్రీ కాబట్టి చక్కగా వేసుకుని ఉన్నాడు. నాన్న 100 లేకపోతే 10,000 అంటే చిల్లర లేవురా అనేవాడు. అంటే అసలు డబ్బులే లేవు, మా అమ్మ అనేది అసలు డబ్బులే లేవు. మరి డబ్బులు ఉన్నవాళ్ళకి ఎలా కొన్నాడు? 100 ఎకరాల రైతులా కూర్చున్నాడు. దేవుని ఎప్పుడు ఎలా ఉండాలా? టీవీగా ఉండాలి. అలా నా దేవుడు నాకు ఇవ్వలేదు అన్నట్టుగా ఉండకూడదు. నా దేవుడు గొప్పవాడు. ఇవన్నీ కాదండి. ముందుకు ఏంటంటే మనకి ఈ బిల్డింగులు, మేడలు, మిద్దులు వీటన్నిటికీ ముఖ్యంగా యేసు వారు మనం బతికిచ్చాడండి. సేవ చేస్తామన్నాకే బతికేమండి. సేవ చేస్తాం, నీ సేవ చేస్తాం మహాప్రభు అన్నాకే బతికాం. అంతకుముందు సేవ చేయనంటే అయిపోయింది, మన బతికి అయిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. ప్రాణం మోసిన పెట్టాడు దేవానికి స్తోత్రం. అంతే, ప్రాణం మోసినడికి మిగతాది చేయదు ఆయన.
చేస్తాడు. ఇక్కడ ఏం చేస్తుంది, ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఎటువైపు చూస్తాం, అక్కడే కొడుతుంది మనకి. నీకు నా మీద నమ్మకం లేక అటు ఇటు వెళ్ళిపోయావని ఆయన ఎక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. నీకు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడా ఏమన్నా ఎక్కడా నీకు ఆకేసినట్టుగా చూస్తూ ఉంటాడు. అదే టైంలో అక్కడెక్కడ విశ్వాసం పిలుస్తాడు. నువ్వేం ఉద్యోగానికో వ్యాపారానికో పొలం పనికో వెళ్ళావు, అదే టైంలో అక్కడ ఎవరో బలహీనత ఉంటుంది. ప్రభు వారి ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. ఇద్దాము, ఇక్కడ సావుకుడు ఉన్నాడా అని గమనిస్తాడు. నీ సావుకుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, వెళ్ళిపోయి ఎక్కడో పని చేస్తున్నాడు. అప్పుడు అక్కడ ప్రేరేపణ చేసినప్పుడు ఆ ప్రేరేపణ కలిగటానికి దేవుడికి ప్రేరేపణ ఇవ్వడం. ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళు ఎంక్వైరీ కొడతారు, అయ్యగారు అక్కడ ఉన్నారా, ఎక్కడ ఉన్నాడు, పొలానికి వెళ్ళారండి, లేదా పనికి వెళ్ళారండి, లేదా ఉద్యోగానికి వెళ్ళారు అనగానే ఏం జరుగుతుంది అని అంటే ఇక వాళ్ళకి ఆ ప్రేరేపణ అయిపోయి అటువైపు ఇటే వెళ్తారు. ఇక ఇక్కడ ఒక అవైలబుల్గా ఒక అయ్యగారు ఉన్నారని అటు పరిగెడతారు. అప్పుడు ఏమైంది, సేవ తెచ్చుకున్నది తప్పు మనదే, ఇక్కడ దేవుడిది కానే కాదు. మనకు ఒక డ్యూటీ ఇచ్చినప్పుడు ఆ డ్యూటీలో కూర్చోవాలి, హల్లెలూయా. ఆ డ్యూటీలో నిలబడాలి, డ్యూటీలో కష్టమైన ఇష్టమైన చేయాలి. ఒక గవర్నమెంట్ జాబ్ అయిన పోలీస్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే శాలరీ ఎంతయ్యా స్టార్టింగ్ అని చెప్పారు. పాప బాగా కష్టపడ్డాడు, ఎలాగలా పోలీస్ జాబ్ సంపాదించుకున్నాడు. ఎంతయ్యా స్టార్టింగ్ అని చెప్పి ఆయన అన్నాడయ్యా, నా స్టార్టింగ్ అప్పుడు 25 ఏళ్ల క్రితం నా స్టార్టింగ్ జీతం అయ్యా 15,000 రూపాయలు అన్నాడండి. 15,000 రూపాయల, సరే ఓకే, బ్రహ్మాండం చేసా. 15,000 రూపాయలు ఇంటిని ఎలా పోషిస్తాడండి, అలాగే కట్టుకొచ్చాడు, లాక్కొచ్చాడు. ఇంట్లో ఏ ఆధారం లేదు, ఈయన ఒక్కడే ఆధారం. ఇవాళ ఆయన జీతం 1,00,000 రూపాయలు అయింది. అలాగే డ్యూటీకి మాత్రం టైం టు టైం ఆ కొద్దులోనే ఇంట్లో గడిచేది కాదు, ఇంట్లో జరిగేది కాదు. అలాగనే దేవుడి కోసం నిలబడ్డాడు, దేవుడికి ఇచ్చే దేవుడికి ఇచ్చుకున్నాడు, కోటాలు పెట్టుకున్నాడు, ప్రేయర్ఫుల్గా జాగ్రత్త కలిగించాడు. ఈ రోజున కుమారుడికి జీతం 1,00,000 రూపాయలు అయింది. అలాగే అలాగనే మరి నాన్నగారికి కూడా మొదట్లో మరి దేవుని సాగుకు వస్తే ఏం లేదు, తినడానికి ఏం లేదు. మా అత్తగారు క్షమించాలి సారి మా నాన్నగారు అత్తగారు, మరి అలాగనే అంటే మా అమ్మగారు అమ్మ, అలాగనే మా తాత, ఆయన కాస్త ఏదో ఒకటి ఆ పొలం ఉందన్న 2 ఎకరాల పొలం, దాంట్లో ఏదైనా వస్తే అప్పుడప్పుడు కాస్త సాయం చేసేవాడు. ఆయన కూడా తాతగారు కూడా, ఎందుకంటే ఒక్కడే కొడుకు కదా. ఇలాగా వాళ్ళు తెచ్చిస్తే వాటిలోనే అలాగే జీవన విధానం. వాళ్ళు అనుకునే ఉంటారు మనసులో, అదే బాగా చదువుకున్నాడు, బంగారం అని జీతం, మంచి జాబ్, గవర్నమెంట్ జాబ్ వదిలేసేసి ఇలాగొచ్చి మళ్ళీ మేము ఈయన సాయం చేస్తున్నాం, ఈయన ఒకప్పుడు మనం సాయం చేశాడు అని అనుకునే ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడ వెనక తగ్గలేదు. మా నాన్నగారు కూడా ఎక్కడ కూడా అవిశ్వాసపడలేదు. అలాగనే వాడు తెచ్చిన దాంట్లో ప్రార్థన చేసుకుని అలాగే సాగిపోయారు. సమయం ఇచ్చినప్పుడు స్టడీగా నిలబడ్డారు. కాబట్టి నిజంగా ఆయన జీతాన్ని దేవుడు 30,000గా 600గా 100గా పెంచేసి వాళ్ళ 3-4 తరాల వరకు కూడా దేవుడు చల్లగా చూస్తున్నాడు. వాళ్ళల్లో వారసులుగా మిమ్మల్ని కూడా దేవుడు చేశాడు. ఇక్కడ ఒక మాటకి అంత చెప్పాల్సి వచ్చింది చూడండి. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ 12 మంది శిష్యులు. ఎవరు శిష్యరకం చేయాలి మనంటే యేసువారి శిష్యరకమే చేయాలి. ఇక ఎందుకంటే ఆయన నమ్ముకున్న, ఆయన పట్టుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన అభిషేకించుకున్నాడు, ఆయన సాగుకు వచ్చాం, చచ్చిపోవాల్సిన బతికించాడు. ఇక ఆయన శిష్యరకం నిలబడాలి. అప్పుడే ఆయనకి దయా ప్రేమ కలుగుతుంది. ఏమంటారు, అవునా? 38 ఏళ్ళ నుంచి ప్రభు వస్తాడు, స్వస్థపరుస్తాడు, ప్రభు వస్తాడు, స్వస్థపరుస్తాడు, దేవుడితో వస్తుంది, స్వస్థపరుస్తాడు అనేసి విశ్వాసం ఉండబట్టే కదండి 38 ఏళ్ళకైనా సరే సడన్ గా యేసు వచ్చాడు, చక్కమని లేపాడు, అద్భుతం చేశాడు. అలాగా ఏంటో అనేసి రకరకాలుగా పరిగెట్టినట్లయితే అతను స్వస్థ వచ్చేది కాదు, చచ్చిపోయేవాడేమో. కాబట్టి ప్రియులారా, మనం ఎంతకాలమైనా సరే ప్రభు దగ్గర ఆయన ఇస్తేనే తిందాం అనేది మంచి నిరీక్షణతో ఉంటే మాత్రం అసలు ఎక్కువ కాలం పట్టదండి. ఆయన అన్యాయం చేసే దేవుడు కానే కాదు, ఆయన వెంటనే సహాయకుడిగా వచ్చే దేవుడు. ఏనాటి భోజనం ఆనాడిస్తాడు. చాలా ఈరోజు ఏది కాదు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఐదినే దానికంటే అంటే ఏనాటి భోజనం ఆనాడిస్తానంటే ఎంత అదృష్టం అండి. అది ఇవ్వాలి అంటే స్టడీగా క్రీస్తుని పెడితే ఈ పూట నీకు ఏది కావాలో అది వచ్చేది. మా నాన్నగారు అలాగనే ఏ పూటకి రేపు పొద్దున ఏమి లేవయా ఏంటి అనేది పొద్దున్న వెళ్ళిపోయి చర్చలో కూర్చునేవాడు అండి. కింద చర్చ అప్పుడు ఇంట్లో చర్చలకు వెళ్ళిపోయి ఆ స్టేజ్ ఎదకున్నట్టు వేసేసి ఆ మధ్యలో కూర్చొని ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రార్థన చేసేవాడు. పసిపిల్లయ్యా ఎట్లాగయ్యా పిల్లలకి ఎలాగా మరి ఇంట్లో అక్కడ పెద్దోళ్ళే 3, కానీ అక్కడ పసిపిల్లల ప్రభు మేము చిన్న పిల్లలు, మాకు అన్నం కావాలి, స్కూల్కి వెళ్తాం, స్కూల్కి వెళ్ళి ఇంటికి రాగానే ఆకలి ఏమీ లేవు అని అంటే ప్రార్థన చేస్తానే ఉండేవాడు. సందా బియ్యం వచ్చాయి, ప్రార్థన చేస్తానే ఉండేవాడు, కానుకలు వచ్చాడు, ప్రార్థన చేస్తానే ఉండేవాడు, సమస్తం కూడా దేవుడు సిద్ధం చేసి ఇచ్చాడు. పాలు పెరుగు ఒకళ్ళైతే వండుకుని వాళ్ళు లేచి ఇచ్చేవాడు. ఈ విశ్వాసం ఉండాలి. ఆమె అందుకని యేసువారు అంటాడు, నమ్ముతుంది వాళ్ళకి తన మన సమస్తం సాధ్యమే. కాబట్టి ఫస్ట్ శిష్యరికం ప్రభులోనే ఉండాలి. అదే శిష్యరికంలో కూర్చొని అడగాలి ఆయన. నేను కంపెనీలో నెలంతా పనిచేసాం,
జీతం ఎవరిని అడిగితే పక్క కంపెనీని అడుగుతావు వెళ్ళి. ఆయన కంపెనీలో చేశాం కాబట్టి నా జీతం ఏంటి. అలాగనే దేవుడి కంపెనీలో మనం చేస్తున్నాం. ఆయన సువార్త మనకి అభిషేకించాడు. ఆయన దగ్గర కూర్చుందాం, ఆయన్ని అడగండి. ఇప్పటికీ నేను అంతే, మా నాన్నగారు చూపిన బాట, మా నాన్నగారి నేర్చుకున్న బాట, నేర్చుకున్న విషయాలని కూడా ఈ రోజుకి మాకు ఏ సమస్య వచ్చినా ఏది కావాలన్నా సరే ప్రభు దగ్గర అడుగుతాం. మా నాన్నగారు తర్వాత కూడా మళ్ళీ కొన్ని కాలాల్లో కష్టాలు కలిగినాయి, మాకు ఉండి లేని పరిస్థితులు అయినాయి. దగ్గర దగ్గర 4-5 సంవత్సరాలు పడ్డాం. అలాంటి పరిస్థితులు కూడా ఇంక ఎటువైపు బెసగల, ఎటువైపు వెళ్ళలేదు. ఇక దేవుడే ఇస్తే తిందాం, లేకపోతే లేదు పస్తులు పడుకుందాం. ఆ ప్రకారంగా కూర్చొని ఉపవాసం. ఆదివారం వస్తే ఇదిగో మన మేరీ హన్న గారు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. ఆదివారం వస్తే మరి వచ్చిన రైస్ కూడా వాళ్ళకి విశ్వాసాలు పెట్టేసి మాకేం లేని వాళ్ళు కూర్చున్నాడు. మరి అలాంటి టైంలో డబ్బులు లేకపోతే మాకు మరి రైతు బజార్కి వెళ్ళి ఆయన వాళ్ళ అబ్బాయే గలిలీ గారిని ఆయన వెళ్ళి తీసుకొచ్చేవాడు. రైతు బజార్కి వెళ్ళి ఏంటి అయ్యారు అనేవాడు. దేవుడే ఉన్నాడు, మీరు కూడా ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు కదా, ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చేసుకోవచ్చు, అది కూడా చేయొచ్చు కూడా. వద్దు, ఆయన దగ్గర కూర్చున్నాం, అడుగుదాం, చూద్దాం, ఆయనే ఇస్తాడు కూడా. అడుగుడి మీకు దేవుడు. అప్పుడే ప్రభు చెప్పాడు, నన్ను అడుగు జన్మ నీకు స్వాస్థ్యం చేస్తాను. లేదే గారు మేము అడుగుతూనే ఉన్నాం, ప్రార్థన చేస్తానే ఉన్నాం, దేవుడిని అడుగుతూనే ఉన్నాం, మాకు శిష్యులకు కూడా బ్రహ్మాండంగా చేస్తాం, ప్రభుకి ప్రభువులో నిలబడుతున్నాం, అయినా కానీ మాకు డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు అనే మాట క్రీస్తైన అసలు లేనే లేదు. అందరినీ దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఒక్కవేళ ఎక్కడైనా జరగట్లేదు అని అంటే ఇది ఒక్కసారి ఇందాం. ఏంటంటే ఫస్ట్ది శిష్యరేఖం చేయండి. నెక్స్ట్ ఏం చేయాలా? అపవిత్రాత్మ వెళ్ళగొట్టాలా? అపవిత్రాత్మ వెళ్ళగొట్టే మనసు అపవిత్రాత్మ. ఏమాత్మ అండి? అపవిత్రమైన ఆత్మ అంటే ఏంటి? దెయ్యాలు కాదు ఇక్కడ. నెక్స్ట్ ఏమన్నాడు? అపవిత్రమైన ఆత్మను వెళ్ళగొట్టాలంటే అపవిత్రమైన క్రియలు వెళ్ళగొట్టాలి. మనలో ఏం అపవిత్రమైన క్రియలు ఉన్నాయి? ఏంటంటే దురాలోచన, జాగ్రత్త, అపవిత్రత, కామకత్వం, విగ్రహాలు, నాభిచారం, దేశాలు, కలహాలు, అపవిత్రమైన ఏమైనా ఉంటే వాటిని తోలేయాలి, తీసుకోవాలి. అప్పుడు యేసు వారికి నిజమైన శిష్యును. ఆమె ఆయన శిష్యులకి ఆయన ఏమైనా తక్కువ చేస్తాడా? ప్రభు వారు లాస్ట్ పిలిచి అడుగుతారు, మీకేమైనా తక్కువ అయిందా? అడిగితే వాళ్ళు ఏమంటారండి? ఏమీ తక్కువ కాలేదు. వీళ్ళు వెళ్ళేటప్పుడు కట్ల డబ్బులు లక్షలు వేసుకెళ్ళారా? స్వార్థ పనికి అండి, స్వార్థ పనికి వచ్చి లక్షలు వేసుకెళ్ళారా? ఏమీ లేవు. ఇప్పుడు మీరు ఇక్కడ సేవకులు చాలా మంది ఉన్నారు, విశ్వాసంలో కూడా ఇద్దరు ఉన్నారు. సేవకులకి ఏమన్నా యేసు వారి క్రీస్తు తక్కువ చేశాడా? ఏది తక్కువ చేయలేని చెప్పలు ఉండాలి. మీకు నిజంగా ఏది తక్కువ కాకుండా ఉండాలంటే ఫస్ట్ గా ప్రభువుకే శిష్యరేఖం చేయండి. ఆమె నెక్స్ట్ ఉండేది ఏంటంటే అపవిత్రమైన వాటిని తోలేసుకోండి. ఆమె ఎందుకంటే మనలో అపవిత్రమైనవి ఉన్నాయి అని అంటే అవి చేపించేవాడు పవిత్రుడు చేయించాడు కదా, అపిత్రుడే చేపిస్తాడు. ఆ అపవిత్రమైనవి మనలో నుంచి తోలేయబడాలి. అపవిత్రమైన తోలేయబడాలి అంటే అపవిత్రాత్మకి లోపడకూడదు. అందుకని అపవిత్రాత్మతో, అందుకనే అపవిత్రమైనటువంటి ఆ దుష్టుడికి మీరు లోపడకండి అంటాడు. వాడికి లోపడినట్లయితే వాడు వాటికి అపవిత్రమైన వాటిల్లో పడేస్తాడు. పడేసి ఏం చేస్తాడంటే దేశం శిక్షణలో వచ్చేటండి ఆ యొక్క లాభాలు రానివ్వడు. హల్లెలూయా. ఒక ఆయన పోలీస్ అయ్యాడండి, స్త్రీ పోలీస్ అయింది, డ్యూటీ చేసుకొని ఇంటికి వెళ్తా ఉంది. వెళ్ళేటప్పుడు ముందు కొట్టేసి, ఎవరు? కానిస్టేబుల్ గారు ముందు కొట్టేసి బస్సు ఎక్కింది, సిటీ బస్సు, ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఆర్టీసీ బస్సు ఎక్కడమే ఎవడో చూశాడు. ఎవడాడు? ఆ పక్కన వాడు చూశాడు. ఆమె నేను టికెట్ అడుగుతా ఉంటే అదే ఆయనకి కండక్టర్కి షర్ట్లో సరిగ్గా అంటారు. ఈ పక్కనోడు ఆలోచించి నిద్రపోతుందంటే, నిద్ర అంటే మీరు లేగాలి కదా, కండక్టర్ అయితే వా అనగానే వెంటనే ఈ వీడియో తీసాడు, స్టార్ట్ చేశాడు. ఆ వీడియో అందరికీ షేర్ చేశాడు. సోషల్ మీడియా వచ్చిన చూడండి ఎలా వెళ్ళిపోతే ప్రపంచంలోకి. అంతే ఆమెను తీసుకెళ్ళిపోయి సస్పెండ్ చేసి జీతం కట్ చేసి తీసి పడేశారు. చూసారు? ఇప్పుడు ఏముంది ఆవిళ్ళు అని అంటే ఇప్పుడు తాగుబోతులు పట్టుకోవాలి. ఆమె చేయాల్సింది ఏంటి? తాగుబోతులను పట్టుకొని 5 days లోపల పడేయాలి. అవునా? కానీ ఏవిడే తప్పు చేస్తే కంచే చేయండి వేసింది. ఇంకెక్కడండి జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆస్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చేయాల్సి అంటే మీరు ఇప్పుడు అనుకుంటారు చాలా మంది ఉన్నారు ఇక తాగుబోతుళ్ళు అనుకోవచ్చు, కానీ డ్యూటీలో తాగొచ్చా? అంటే సేవలో తాగకూడదు, ఇంటికెళ్ళి తాగుతానంటారా? అంత కుదరదండి. సేవకుడు లిస్టు వేరిక. ఇక సేవకుడు ఏంటంటే పూర్తిగా ప్రభువు వలె ఉండాలి. అవే నేను చెప్పేది ఏంటంటే డ్యూటీయే కాదు, ఎప్పుడైనా సరే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ చేస్తే ఇక్కడ కూడా ఆ తాగుబోతులకు కానీ అంటే ఆ డ్యూటీలు చేసే తాగుబోతులకి ప్రమోషన్ వస్తాయా? రావు. ఇక వాళ్ళు అక్కడే ఉంటారు, ఆ జీతంలో సరిపెట్టి.
అదే కానీ పర్ఫెక్ట్గా ఉన్నట్టండి వాళ్ళు చూడండి, కానిస్టేబుల్ కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి పై ఆఫీసర్లు గమనిస్తుంటారు, చూస్తుంటారు, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు రికమెండ్ చేస్తారు చాలా మంచి వాళ్ళు అనగానే వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు ప్రమోషన్ మీద ప్రమోషన్ చెక్క వెళ్ళిపోతాయి. హల్లెలూయా. మన మరీదాస్ గారు అన్నది సార్, మరీదాస్ గారికి అండి చెక్క అది ప్రమోషన్ మీద ప్రమోషన్లు వచ్చేస్తున్నాయి. నాకే ఆశ్చర్యం, ఏంటి నీకు ఇలా ప్రమోషన్, సంవత్సరానికి 3 ప్రమోషన్లు వచ్చేస్తాను ఏంటి, ప్రమోషన్ కోసం తలకిందులు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు అని నా బ్యాంకులు. ఆయన ఏమన్నాయి కానీ మీ ప్రార్థన దయ అంతా దేవుని కృప అన్నాడు. ఓకే, మంచిది. అయితే వాళ్ళ కూలీగ్ ఒక ఆయన కోటానికి వచ్చాడు. ఆయన అన్నాడు, నేను అడగల, ఆయన అన్నాడు మా కొలిగ్ అయ్యారు అని చెప్పాడు, పరిచయం చేశాను. అన్నాడు, అయ్యా అసలు ఈయన గారి ప్రమోషన్ మీద ప్రమోషన్స్ భలే వస్తాయండి. కారణం ఏంటంటే మా బ్యాంకులో అందరూ కూడా రకరకాలుగా ఉంటారండి, ఈయన మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాడండి, అందుకని మాత్రం ఈయనకి ఆయనకంటే సీనియర్ అండి, నాకు రాలేదండి, ఈయన మాత్రం ప్రమోషన్ వచ్చింది క్యాషియర్ లాగా. లేయా, మరి మనం కూడా ప్రమోషన్ లిస్టులో ఉండాలా వద్దా? అప్పుడు దృష్టిలోకి వెళ్ళాలండి సేవకులు. వెళ్ళాలి అని అంటే మన కాండక్ట్ ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉంటుంది కాక. ఎందుకంటే సేవ అని అంటే బైబిల్ పఠించడం, ప్రార్థన చేయటం, ఉపవాసాలు చేయటం, దేవుని మొరపెట్టి డొల్లి నెత్తి మీద బూడి తీసుకొని బొర్లి ప్రార్థన చేయటమే కాదండి. అదే కాదు, అనేక గ్రామాలకు స్వార్థ పఠించడం కాదు, మన కాండక్ట్ కూడా ఒక గొప్ప స్వార్థే, మన కాండక్ట్ కూడా ఒక గొప్ప లాభకరమైన విషయమే. బైబిల్ కూడా అదే విషయాన్ని చాలా చోట్ల ఉంటుంది. కాబట్టి ఇలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సేవకుడు అప్పుడు తగ్గును. ఆమె ఇప్పుడు నెక్స్ట్ ఉండేది ఏం పోగొట్టుకోవాలా? అపవిత్ర క్రియలు పోగొట్టుకోవాలి. ఆమె నెక్స్ట్ అంటే ప్రతి విధమైన రోగాలు పోగొట్టుకోవాలి. ఎదుటోళ్ళు రోగాలు పోగొడతాయి కదా, మన రోగాలు కూడా పోగొట్టుకోవాలి. మన ముందు ఉంటారు పాస్టర్ గారు వీళ్ళు ఏంటంటే పాస్టర్ గారు అయినాక అమ్మా అని అంటే సఫరీలు చేస్తారు, ముక్కితే సఫరీలు చేస్తారా? వాళ్ళకి దేవుడు వాళ్ళకి ప్రేరేపణ చేస్తే సఫరీలు పరిచయం చేయాలి. ఆమె నా చిన్నప్పుడు ఒక ఉండేది, ఆవిడ స్వార్థ పనికి వచ్చిన తర్వాత ఇక కూర్చున్న చోట నుంచి లేటేది అంటే లేచేది కాదంటే, ఇప్పుడు అంటే మేము కూడా కూర్చున్న చోట నుండి లేకమండి అలా కనుకోమాట, కానీ లేచి ఏదో పని చేస్తూనే ఉంటాం. అమ్మగారు గారు మా ఫ్యామిలీ అంతా ఏదో పని చేస్తుంటాం, ఇంట్లో పరిచయం చేసుకుంటాం, అందరం చూస్తాం, స్వార్థ పడేస్తాం గ్రామాలకు. కానీ ఇవాడు అలా కాదండి, లేచిన దగ్గర నుంచి ముఖం నుంచి ఆ బ్రష్ కూడా ఆమె చేతికి ఇవ్వాలి, తీసుకొచ్చి బ్రష్ కూడా ఒక బాత్రూమ్కి మాత్రమే లేచాను. నేను సేవకురాలని ఏంటనుకుంటున్నారు? వాళ్ళ అబ్బాయి ఒకరోజు జరిగాడు, మరీ ఏంటి బ్రష్ కూడా దగ్గర తీసుకురావాలి, బాగుంటుందా విశ్వాసుల దగ్గర అలా చేయించుకుంటున్నానంటే, సేవకురాలు రా నాకు చేస్తారా, వాళ్ళు చేస్తే వాళ్ళకి దీవినరా, వాళ్ళకి దీవిన సంగతి అట్టుపెట్టి ఈ రోగాన్ని చూసి వాళ్ళు ఏమైపోతున్నారు, బలహీనమైపోతున్నారు. ఏదో పెద్ద వయసు అయితే, ఇప్పుడు మా ఓటోళ్ళలాగా పెద్ద వయసు అయితే అండి, అప్పుడు ఏమైతుందంటే పెద్ద వయసు కదండి, వాళ్ళు ఉపవాసాలు చేసేసి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, చాలా వాళ్ళు స్వార్థ పని చేశారు, కాబట్టి వాళ్ళకి మనం చేయటం ధర్మమైన వాళ్ళు చేస్తారు. ఈవిడ వయసు ఎంత తెలుసా? 29 సంవత్సరాల వయసు. 29 సంవత్సరాల వయసులో ఎవరో ఒక ఆయన బయలుదేరాడు కూర్చొని, అంటే ఎలాగా అది ఇక్కడ అన్నాడు, ప్రతి విధమైన రోగం పోగులుగాక. ఇప్పుడు డాక్టర్ గారే ముక్కుతా ఉండి అండ్ మనం వెళ్ళి కూర్చుంటే అసలు పని అయిద్దా? ముందు మనకేమనిపిస్తుంది? అందుకని సేవకులు ఎప్పుడు కూడా హుషారుగా ఉండాలి, ఎలాంటిగా ఉండాలి. నెక్స్ట్ ప్రతి విధమైన రోగాలు రాకుండా సాధ్యమైనంత జాగ్రత్త పడాలి. అలా పెద్ద వయసులో వచ్చిన తర్వాత వచ్చే అది వేరు, అది వృద్ధాప్య సమయాల్లో వస్తూ ఉంటాయి, అది వేరే విషయం. నెక్స్ట్ వెళ్దాం. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచాలి, మనం కూడా స్వస్థతగా ఉండాలి. అవే ఎదురువారికి స్వస్థపరచాలి, మనం కూడా స్వస్థతగానే ఉండాలి, ఆరోగ్యంగానే ఉండాలి. దానికి మనం ఏం చేయాలనేది చూసుకోవాలి అంతే. అంతేగాని ఎలాగ వస్తే ఇలా అని వదిలిపెట్టకూడదు సుమా. నెక్స్ట్కి వెళ్ళిపోతుంది, లాస్ట్కి వెళ్దాం. ఎక్కడంటే అది 5వ వచనంకి వెళ్దాం. 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆయుర్వేద సేవకి పంపిస్తూ ఇన్ని ఉంటాయి. ఇదే సేవకి సేవ చేసి అభిషేకం చేసుకుని సేవ చేయటం కాదు,
సేవలో ప్రభువారు చెప్పే, నేను చెప్తున్నా, అపోస్తలుడు పౌలు గారు చెప్పినవి చాలా ఉన్నాయి, అవి పక్కన పడదాం, అవి కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. ప్రభువారు ఏం చెప్పాడు అదే గట్టి పట్టుకోం, ఎందుకంటే మన గురి ప్రభువారే కదా. పౌలు గారు కూడా ప్రభువారే చెప్పారు, మనం కూడా మన గురి ప్రభువారే. ప్రభువారి సేవకులకి ఏం చెప్తున్నాడు? మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళాలి. ఆమేన్. సేవ అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలండి? అన్ని జనుల దారిలోకి వెళ్ళొద్దు. అన్ని జనుల దారులు ఏంటి? అన్ని జనుల దారులు చాలా ఉన్నాయి, మీకు తెలుసు. అన్ని జనుల దారులు రకరకాలుగా వాళ్ళు చెప్పుకునే దారుల్లోకి మనం వెళ్ళకూడదు. యేసువారి దారే మన దారి. ఆమేన్. ఆ దారిలో మనం వెళ్ళాలి, అదే దారిని బోధ చేయాలి. ఆమేన్. మనకి అన్య జనాంగం అంటే మనకి సంఘం కాక వేరే సంఘం కూడా అన్య సంఘాలు, అన్య జనాంగం. అలాగనే క్రీస్తు బిడలు కాక వేరే బిడలు ఎవరున్నా సరే వాళ్ళు కూడా అన్య బిడల కింద వస్తాయి. అలాగే వాళ్ళు కూడా మనల్ని అలాగే అనుకుంటారు కూడా. అయితే ఆడదారి ఇడదారి మనకు వద్దండి. నేనే గుయిదారి ప్రభు యేసుని దారి, నేనే గుయిదారి ప్రభు యేసుని దారి, కరమందు చేరేవారు పరమ పాదమునే దారి, నేనే గుయిదారి. ఎవరి దారి? అన్నకు ఏగిన దారి, ఏలియనెత్తిన దారి, రక్షకుడు వచ్చిన దారి, రక్షణ తెచ్చిన దారి, సిలువను మోసడి దారి, శ్రమలకు వచ్చడి దారి, సిలువను మోసడి దారి, శ్రమలకు వచ్చడి దారి. ఏం పోయారా? సిలువను మోయాలి, శ్రమలకు ఓర్చుకోవాలి. అది క్రీస్తు దారి. ఆమేన్. ఇక మీరు అన్ని జనుల దారికి వెళ్ళొద్దు. హల్లెలూయా. ఇప్పుడు అదేంటయ్య గారు అన్ని జనులు అని అంటే దేవుణ్ణి ఎరగని జనాంగం దారి చెప్పారు, బాగానే ఉంది. దేవుని బిడ్డల సంఘాల దారిలో కూడా వెళ్ళకూడదండి. అవునండి, కొన్ని వెళ్ళకూడదు అంతే. ఎందుకంటే మరి 10 సంఘాలు యేసువారికి రాజ్యం తిరిగి వచ్చింది, ఒక 5 సంఘాల మాటికి దేవి. అవునా? బుద్ధి గల సంఘాలు, బుద్ధి లేని సంఘాలు చేరియా జారలా. ఎందుకంటే వాళ్ళ పరిశుద్ధాత్మ లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు. నోట్ దిస్ పాయింట్. అలలియా. కాబట్టి కొన్ని దారులు మనం చూడగానే ఏమనిపిస్తుంది అంటే, నాకు కూడా ఒక్కోసారి అనిపించింది గతంలో, ఇప్పుడైతే నాకు అదేం లేదు. ఏంటనంటే వాళ్ళు చూడు, అబ్బా ఎంత విమానాల్లో తిరుగుతున్నాడు. ఎవరండి? సాగుతుంది. మనం ఎందుకు తిరగకూడదు? మనకు కూడా ఈ కృప దేవుడు కలుగజేయను గాక అనేసి అప్పుడప్పుడు అనిపించినప్పుడు ప్రభు నాకేం చెప్పాడు తెలుసా? నాయన, నీవు నడిచే దారి యేసు దారి. అలాగే మరి వాళ్ళు యేసు దారిలో నడవలేదంటే వాళ్ళ దారి వేరు, వాళ్ళకి ఇచ్చిన కృప వేరు వేరు. హల్లెలూయా. మనకిచ్చిన కృప వేరు. మనకిచ్చిన కృప ఏంటంటే నశించిన వారిని వెతికి రక్షించుకి ఇచ్చిన కృప. ఇది చాలా గొప్ప భాగ్యం అండి. అంటే చచ్చిపోయేవాడిని గోత్రం నుంచి లాగటం గొప్ప కదండి. పైకి వచ్చిన దాని దగ్గర డబ్బులు తీసుకోవడం గొప్ప. ఏది గొప్ప అంటారు మీరు చెప్పండి? అసలు చచ్చిపోయేవాడిని బతికించడం గొప్ప అండి. బతికిన తర్వాత వాడి దగ్గర పీకు తినడం పెద్ద గొప్ప. అది గొప్ప కాదండి. అది గొప్ప బాగా నేను బాగా లాగేశానండి. అది అట్టగా అసలు చచ్చిపోయేవాడిని బతికించే కృప క్రీస్తు సంవత్సరం మనకున్న కృప. ఈ దారి గొప్ప కృప దారి. హల్లెలూయా. నెక్స్ట్ ఏమంటున్నాడు? సమరయలో ఏ పట్టణాన్ని ప్రవేశించకూడదు. ఆయన కొంచెం టైం తీసుకోండి, ఏం పర్లేదు, కంగారు అయిపోడు. ఎందుకంటే బాధపడుతున్నారు. ఉపద్య గ్రంథంలో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? మొన్న ఒక చోటుకి వెళ్తే అక్కడ కూడా అలాగే బాధ. ఉపద్య గ్రంథంలో ఏముందో తెలుసా? వాళ్ళు కుక్క అని అన్నాను అనుకో, కుక్క కతికినట్టుగా అన్ని తినేసి తిన్న తర్వాత నోరు చూసుకొని నాకేమి ఇచ్చాడు దేవుడు అంటారండి. అట్లా లేదా ఇప్పుడు? అసలు ఇల్లు ఎట్లుందండి అది? ఇక్కడ ఇల్లు ఎలా ఉండేది ఫస్ట్ నుంచి? ఎన్ని ఏళ్ళ నుంచి ఇల్లు అండి అది? దేవుడు ఎంత బ్రహ్మాండమైన ఇంటికి ఇచ్చాడండి. అలాగా ఎంత సరళానికి గాలండి, ఎంత సరళగా ఉండేదండి. అప్పుడైతే ఆ ఇల్లు ఎట్టంటే పడిపోద్దాన్ని నాకే భయం వేసేది. అయ్యా కొద్ది డ్రమ్ములు సోపు కొట్టండి అని కూడా చెప్పిన రోజులు ఉన్నాయండి. ఆ డ్రమ్ము సౌండ్ కూడా పడిపోద్దాను ఒకేసారి దమ్మున. ప్రభు చర్చి పడితే ముందు ఇల్లు అంటే చర్చి కట్టి ముందు అప్పుడు ఇల్లు ఎత్తాడు. చర్చి కట్టిన సంవత్సరానికి ఇల్లు ఇచ్చాడు. మీకైతే చర్చి ఇల్లు 2 కలిపి ఏకంగా గడిచాడు. అదే ఎంత గొప్ప కృప గట్టిగా పట్టుకోలేదా? ఇప్పుడు
సమరయలు ఏ పట్టణంలోనే ప్రవేశించింది. మన సేవ బాగుండాలి, మనం బాగుండాలి, దేవుడు మనతో ఉండాలి. అద్భుతంగా అండి సమరయుల పట్టణంలోకి వెళ్ళకూడదు. సమరయులు ఏంటనంటే, సమరయ స్త్రీ అనేది బైబిల్ ఉంది కదా. సమరయులు అని అంటే ఇంకొకటే మాట వ్యభిచార సంబంధమైన వాళ్ళు అనమాట. ఎక్కువగా అలా ఉండేవాడు వాళ్ళు కొంచెం యూదులు ఏం చేసేవాళ్ళు, వాళ్ళని సమరయుల్ని పక్కన పెట్టేవాడు. ఎందుకంటే మరి తెలుసు కదా, ఇప్పుడైనా మరి చాలామంది అలాంటి వారిని చూస్తే మీరు పక్కన ఉండడానికి కొంచెం వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ దేవుడు వాళ్ళని కూడా ప్రేమించి మార్చి ఒక మంచి పొజిషన్లో తీసుకొస్తాడు. అది హల్లెలూయా, అది పాయింట్. అయితే సరే, ఇప్పుడు ఏమంటాడంటే సమరయల ఏ పట్టణంలో ఏ ఇళ్లలో ప్రవేశించద్దు అంటే ఏంటి దాని అర్థం? సమరయలకు వెళ్ళి స్వార్థ ప్రకటించొద్దని కాదు ఇక్కడ విషయం. మరి అలా అనుకుంటే యేసు వారు బావి దగ్గర కూర్చొని సమరయ స్త్రీకే కదా బోధ చేశారు, అవునా? బోధ చేయటం వేరు. ఆ యొక్క ఒకడు సేవకుడు అండి అభిషేకించుకొని ప్రార్థన అనగానే విజయవాడ ప్రార్థనకు వచ్చి మధ్యాహ్నం నుంచి వస్తాడు చర్చికి, లేదా రాత్రికి వస్తాడు. వీడు ఎక్కడ పోయాడు రాత్రికి? మధ్యాహ్నం అంతా లేదు ప్రార్థన అని అంటే అలా ఆవిడికి ఏం చెబుతాడు? నేను చర్చికి వెళ్ళిపోతున్నా, అయ్యారు పిలిచారు, కోటాన్ని పిలిచారని అంటే పగల కోటను చూసుకొని రాత్రి ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తాడో తెలీదు. పొద్దున్న లేచి వెళ్తాడంట. అయ్యా మా ఆయన ఉన్నాడా? ఫోన్ చేశాడు, లేడమ్మా. అదేంటి అయ్యారు కోటానికి వచ్చాడు, రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, మొత్తాల మీద పని మీద వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? సమరయుల ఇళ్లలో దూరేవాడు. అంటే దూరి ఏం చేసేవాడు? వాళ్ళకైనా స్వార్థ బోధించేవాడా? విచారం. నేను అన్నాను, మీరు ఏమనుకుంటుంది? నిజం అది. అలా చేయటం వల్ల అతని సేవ అభివృద్ధి అయిందా? అవునా? పాపం వల్ల అభివృద్ధి ఉండనే ఉండదు. వ్యభిచార గృహాల్లో దూరకూడదు. అలాంటివి చేయటం వల్ల నువ్వు వెళ్ళి ఏం చేయాలా? వాళ్ళకి స్వార్థ బోధ చేయి. తప్పమ్మా ఇలా మీరు చేయకూడదని స్వార్థ బోధ చేయాలి. ఇక్కడ ప్రభువు చెప్పిన మాటకి అర్థం అదనమాట. సమరయలు అనేటండి ఏమన్నాడు? సమరయలు ఏ పట్టణం మీరు ప్రవేశించకూడదు, కానీ ఇజ్రాయేలు వంశంలో నశించిన గొర్రెలకే వెళ్ళండి. మరి ఆయన నిజంగా ఆ పాపుల్ని వద్దయా, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళకి స్వార్థ పడించొద్దు అనుకున్నాడైతే అక్కడ సమరయ గ్రామంలో ఆ సుకారు స్త్రీకి చెప్పేవాడు కాదు కదా. స్వార్థ వేరు. వీళ్ళు చేసే ఇలాంటి ఏమైనా చేస్తారేమోనని మీరు ఆ గృహాల్లోకి వెళ్ళమాత్రం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ మధ్యలోకి వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళంతా అదే వృత్తిలో ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఏమైంది? ఇప్పుడు 10 కుక్కల మధ్య ఒక పిల్లలు ఏమైపోతుంది? అందుకని మీరు గబాలను వెళ్తారని వెళ్ళకండి. అది ఎలా వెళ్ళాలా అలా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? యేసువారు స్వార్థ పడించింది. ఏం జరిగింది? ఒక పిల్లే బయటకు వచ్చింది. వచ్చినప్పుడు యేసువారు ఏం చేశాడమ్మ? కూర్చోబెట్టి మార్చాడు. హల్లెలూయా. అప్పుడు ఆ పిల్లలు సారీ అన్నానని కాదు, అప్పుడు ఆ బిడ్డలు ఏం చేసిందండి? పిల్లలా గొర్రెగా మార్చబడింది. గొర్రె పిల్లగా గొర్రెగా మార్చబడిపోయింది. మార్చబడిన తర్వాత ఏం చేసింది? ఊరు మొత్తం పిల్లలన్నిటినీ గొర్రెలుగా మార్చేసింది. ఒకేసారి ఊక్కుమని ఇప్పుడు మొత్తం గ్రామాన్ని మొత్తం ఒక మాటతో మార్చేస్తా అన్నాడు యేసువారు. ఏమన్నా చూసారా? ఒక ఆవిడ వచ్చింది, ఆ కోసం చక్క కూర్చొని స్వార్థ బోధ చేశారు. హల్లెలూయా. ఇప్పుడు ఆవిడెవరు? చేస్తాడు. విన్నావా తేజ? సేవ బాగాలేదని చెప్పాడు కదా. నాకు అసలు చచ్చిపోలేదు పెడుతున్నా కదా. చెప్తున్నా, ఎందుకు చచ్చిపోలేదు? స్వార్థ పని ఎంత ఉందండి? క్రీస్తు సంవత్సరం నేను చైనా నువ్వేగా వచ్చేసావు, అవునా? నా వల్ల కావట్లేదు మహాప్రభు అని వచ్చేసావు నువ్వే. మీ మమ్మీ డాడీ కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడే చచ్చిపోతాను అంటున్నాడు. చేయలేను అన్నాడు. చేయలేకపోడు. నేను చేయలేనండి. నా పొద్దు నుంచి కడుపులు నొప్పాను. 3 రోజులు ఎవరు తెస్తారా ట్యాబ్లెట్ అనుకున్నాం. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే కట్టగలుగుతున్నా అనుకుంటే 10 సార్లు తిరగాలి. వెంటనే ఎవరు ఐడియా వచ్చారు నాకు, చిన్న వయసు ఐడియా వచ్చారు. ఎక్కడున్నాం అనుభవం చేశాను. ఈ నీట్కి వస్తున్నాను, నాకు ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి వస్తాడు, రాకుండా ఉన్నాడు ఇక్కడికి. నేను చేస్తే అయ్యా గుడివేళలో ఉన్నా అన్నాడు. ఓహో మంచి పని, నాకు ట్యాబ్లెట్ దిక్కుపోయినా వ్యవసాయాలు ఆగిపోతాయి. దేవుడు తగ్గించును. అప్పుడు వరకు ఆగుతాడు, తగ్గిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఈ లోపల ఈ పని ఏమైంది? ఇక్కడ ఆ మందు కూడా యేసువారు ఇచ్చిందే కదా. దసనే అన్నాడు, తెచ్చాడు, వేసేసుకున్నా శుభ్రంగా మీకు స్వార్థలో చెప్తున్నాడు. లోపల బాగుంది, ఏం చేయలేదు, వెళ్ళొస్తారే కదా అమ్మగారు, వెళ్ళొస్తానమ్మా అని వెళ్ళిపోతానా? నేను వెళ్ళిపోతానండి. అది చెయ్యాలని దేవుని పని చేయాలి. శ్రమ అయినా బాధైనా
రోగమైనా, వస్త్రహీనతైనా, బట్టలు లేకపోయినా మేము అలా చేసాం. పౌలు గారే కాదు, మేము అలా చేసాం. ఏం చెప్పాను ఇప్పుడు? ఫస్ట్ చేర్చారా? ఓకే, దానికి ముందు సమర స్త్రీ. ఇప్పుడు అంటే మీరు ఎవరు ఏమనుకోద్దు, అంటే సేవ మర్మాలు తెలుసుకోవాలి. ఎందుకంటే అందరూ సేవకున్నారు. మేరీ ఎలాగారు ఒక ఆమె దేవుడు స్తోత్రం. మేరీ ఎలాగాను ఆయన పేరు జుట్టు వేసుకున్నాడు, శ్యామ్. ఓకే, కొంచెం జాగ్రత్తగా మీరు మాత్రం ఏమనుకోమన్నా. ఇక్కడ మా మర్మాలు చెప్పుకుంటున్నాం మేము. మైక్ బయటకు వెళ్తున్నాం. దేవుడి స్తోత్రం. సమర స్త్రీ వచ్చింది, ఆవిడ కూర్చుంది, బాగులేదు. అంటే స్వార్థ ఎలా చేయాలి చాలా ఉన్నాయండి మర్మాలు. ఈ మధ్య నా దగ్గర కూర్చోట్లే వీళ్ళు. అయ్యారు కాసేపు మాట్లాడతాను, వీళ్ళు అందరూ సరే ఎవరు మాట్లాడేవాళ్ళు లేదు, నేను వెళ్ళిపోతాను లోపలికి. ఈ దొరకైతే కూర్చోబెట్టి మొత్తం మర్మాలని చెప్పా. కూర్చోవాలి మరి. కొన్ని విషయాలు మీకు తెలుసులేండి, మీకు తెలుసులేండి, తెలియదండి నాన్న. కానీ కొన్ని గ్రహించే విషయాలు కొన్ని మీకు ఆపేస్తాడు, మాకిస్తాడు. అవి తెలుసుకుంటాం, మంచిది. ఏంటి అయ్యగారి మా తెలియదు అనుకుని వెళ్ళిపోకూడదు. కాసేపు కూర్చోవాలి పెద్దల దగ్గర. మా నాన్నగారి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు ఆయన లేచి వెళ్ళే వరకు కూర్చున్నాడు. నేను అలా కూర్చున్నాను కాబట్టి ఆయన మాట్లాడితే తెల్లారు మాట్లాడాడు. ఎవరితో సేవకులు విశ్వాలు బాగు చేసాడు. నాకు నిద్ర వస్తే ఆ పక్కనే నడువాలు చేసి వింటానే ఉన్నామని ఎప్పుడు కూడా నిద్ర పెట్టేది. అదేంటో ఆసక్తి ఈ రోజున ఆస్వాదించిందండి. అలాగే సేవ అభివృద్ధి అవ్వాలంటే పెద్దల దగ్గర నేర్చుకోవాలండి. నాకు తెలిసిలే అని అనుకుంటే మాత్రం అవదండి. ఈ బైబిల్ సేవ మర్మాలు అంత ఈజీగా తెలుసుకోవటం, నీవుగా తెచ్చుకోవాలి అని అంటే ఇహలోక సంబంధమైన జ్ఞానం కాదు. ఇది ఇహలోక సంబంధమైన జ్ఞానం కాదు ఊరికి అబ్బేయడానికి. ఇది మాత్రం ఆత్మ సంబంధమైన జ్ఞానం. అంత ఆషామాషిగా అర్థమవుతుంది. ఇది చాలా కష్టం. అది పెద్దలు అనుభవశాల దగ్గర కూర్చొని వాళ్ళతో ఎక్కువ సమయం మనం స్పెండ్ చేసినప్పుడు అర్థమైంది. వాళ్ళ కొర్రలయ్య గారు, యహోషయ్య గారు, క్రిస్తయ్య గారు, అలాగే ప్రభు కుమారయ్య గారు, వీళ్ళందరూ చాలా మంది సేవలు చేస్తున్నారు. చిన్నవోషయ్య గారు, మరి వీళ్ళందరూ బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారా? బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఏంటి వీళ్ళు మామూలు వాళ్ళు వీళ్ళు టైం దొరికితే నా దగ్గరకు వచ్చి కూర్చోవటం నా వెనకాల తిరిగి వాళ్ళు ఏంటని నేర్చుకున్నారన్నమాట. అలా తెలుసుకున్నారని. తెలుసుకోవటంలో వాళ్ళు ఏంటంటే తెలుసా, అయ్యగారి దేవతలు అనుకుంటారు. లేదులేండి, బాగానే ఉంటారు. అయితే ఈరోజు ఇలాగ బ్రహ్మాండంగా స్వార్థ పని చేస్తున్నారండి అనేక గ్రామాల్లో. లేదా ఇక వాళ్ళ పేరు తలనోళ్ళు ఎవరున్నారు మీరు చెప్పండి, మాట్లాడండి. అసలు వాళ్ళ పేరు తలని వాళ్ళు, వాళ్ళు కనబడిన వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? వాళ్ళు కనబడిన సెంటర్లు ఏమైనా ఉన్నాయా? అన్ని సెంటర్లు వాళ్ళు తెలుసు. ఏ సెంటర్ తెలియదు చెప్పమనండి. అంటే అంత గొప్పగా ఎలా వచ్చిందంటే ఆత్మీయ అనుభవాలు తెలుసుకోండి. నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. మా నాన్నగారి దగ్గర నుంచి వీళ్ళు ఆ పాలు తెలుసుకున్నారు. అలాగనే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది మీకు అక్కడ సావుకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రహించే విషయం. ఈశ్వర కూర్చుంటాడు, అమ్మే వస్తుంది, ఆయన ఏమైనా మార్చాలనుకుంటాడు. ఎందుకంటే ఆమెను ఒక్క ఆమె మార్చేస్తే ఊరు మొత్తం మారిపోద్దాలు. మా పేటలో ఒక ఆమె ఉండేది, మళ్ళీ వెనకాలన్నా మా పేటలో ఒక ఆమె ఉండేది, ఒక్క ఆమె మొత్తం చెడగొడుతున్నాడు ఊరు మొత్తం. దేవుడు ఒక టైంలో ఆమెను పట్టుకుంటే ఆమె మారిపోయింది, ఊరు మొత్తం మారిపోయింది. ఇక అంతే. అలలుయా. మా నాన్నగారు ఒక్కడు మారాడండి క్రీసర్ అక్కడ చాటిపాడులో, అంతే ఊరు మొత్తం మారిపోయిందండి. అంటే అట్లా దేవుడు తెలుసండి, మనకు తెలుసా? అలాగే ఆమె కూర్చుందండి. ప్రభు గురించి అమ్మ నీళ్లు గురించి అడిగాడు ఫస్ట్. అమ్మ నీళ్లు అన్నాడు. అక్కడి స్టార్ట్ అయింది సంభాషణ. అదే టైంలో ఒంటరిగా ఇంత మధ్యాహ్నం ఎవరితో మాట్లాడుతున్నాడని అక్కడవాడు ఎందుకు మాట్లాడతాను, ఏం మాట్లాడతాను, ఎందుకంటే ఏశ్వరం బ్రహ్మచారి, ఏశ్వరి పెళ్ళాలి. ఆ అమ్మాయి చూస్తేనే అప్పటికి 5 ఇంగ్రీడియంట్స్ పెట్టేసేసింది. మరి ఆవిడికి ఆ పరిస్థితి సమర స్త్రీ, ఆ పరిస్థితి బావాలా? ఎలాగ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడ ఏ తప్పు లేదు. కానీ దెబ్బకి ఆమె ఏమైందండి, మారు మనసు వచ్చేసి ఊళ్ళోకి వెళ్ళిపోయి దేవుడి గురించి చెప్పేసిందండి. అద్భుతంగా చెప్పింది. ఎవరి గురించి? ప్రభువు గురించి చెప్పింది. అలాగనే మన గురించి చెడ్డవారు కూడా మంచి స్వార్థ మనం చెప్పాలి. అదే అలా చెప్పాలంటే ఒక పాయింట్ చెప్తాను. ఏమనుకున్నాను, లైవ్ అవుతున్నాను, జాగ్రత్త. సందే లైవా మామూలు రికార్డా? ఏమిసేవా దేవుడు ఇస్తాడు. ఒక అయ్యగారు వచ్చి అంటాడు, ఈ వయసు అంతా నా ఓటు కూడా జాగ్రత్త పడతాం, మేము కూడా మాట్లాడాం ఆ మాటలు. ఓ 90 ఏళ్ళు ఆయన అయితే మాట్లాడితే సెల్లుద్యోగం పని. 97 వరకు సాగులు ఎవరు ఉంటారు జాగ్రత్త. ఆయన ఆ బిల్లి గ్రహం గారు 100 ఏళ్ళు ఉన్నాడు ఆయన మాత్రం. ఈయన కుర్రాడు 30 ఏళ్ళ కుర్రాడు సేవ చేస్తాడు. యవనస్త్రాలు వచ్చింది ప్రార్థించు.
నెత్తిమీసి వేసి ప్రార్థించండి, నెత్తిమీసి వేసి మెలకుండా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి పంపించాలా? పంపిపోకుండా నెత్తిమీసి వేసి అక్కడ తీసన్నాడంట, సెంగు సరి చేసుకో, పైకి సరి చేసుకో అన్నాడంట. ఆ అమ్మాయికి ఏం లేదు అప్పుడు, అట్టగా నేనే సరి చేసుకుంది, లంగా ఉండి వేసుకొచ్చింది ఆ పాప. ఇప్పుడు ఆ పక్కన ఒక 4-5 ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ అయ్యగారు ఎడిసొస్తున్నాడు అసలు. అయిపోయింది. దగ్గర 40-50 మంది విశ్వాసం వచ్చేవాళ్ళు ఆ ఒక్క మాటే పట్టుకున్నారు. అంటే ఈ అయ్యగారు మా సింగిల్ చూస్తున్నాడు, మా బయటలు చూస్తున్నాడు కాబట్టి ఈ పాపనే బయటపడ్డాడు. ఇక్కడ అసలు బయటపడకుండా ఈయన ఏం చూస్తున్నాడు? ఒక్కొక్కళ్ళు. ఎందుకంటే భర్తలు వెళ్దామన్నా సరే భార్యలు అన్నారు వద్దు, అక్కడికి వద్దు. కొంతమంది భర్తలకు కూడా కోపాలు వచ్చేసినాయి. అప్పుడు ఈ అయ్యగారు ఏం చూస్తున్నాడు? నువ్వు చెప్పాల్సిందే అవి ఏంటి నీకు, అది ఎందుకు? అసలు కొన్ని ఉంటాయండి, కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి, చెప్పకూడని కూడా ఉంటాయి. అన్నీ నేను సావుకుడిని కదా, సావుకురాను కదా అన్ని క్లారిటీగా చెప్పేస్తే అది వాళ్ళ మనోభావాలు దెబ్బతినేసినప్పుడు స్వార్థ పనికి అడ్డంకం అయిపోద్ది. దేవుని కోపం అతని మీదకి వచ్చేసింది. ఎందుకంటే ఆయన అనకూడని మాటలు, చేయకూడని తప్పులు చేసి ఆ ప్రకారంగా అనటం. ఆయన ఏమంటాడు, నా దగ్గర వచ్చి అంటాడు, నేనేమన్నానే గారు, నేనేమనలేదు కదా, తప్పు మాట్లాడానా? నువ్వు తప్పు మాట్లాడేదే నాయన. అసలు దాని నీకెందుకయ్యా? నువ్వు అక్కడ ఎందుకు చూడాలి? నెత్తి మీద ప్రార్థన చేయడం, నెత్తే చూడాలి అంతే. లేదా కళ్ళు మూసుకో ప్రార్థించే. చూసేది ఇలాగా సేవ అంటే మాటలు కదండి. మేరీ గారు, లాయర్ గారు చూస్తుంది. అవునండి, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ. ఇంట్లో భార్యాభర్తలు పోట్లాడుకున్నారు. ఎవరు? పాస్టర్ గారు. ఆ కేకలు బయటికి వినబడితేనే ఏమైనా ఆలోచన ఉండాలి వద్దా? భార్యాభర్తలు అన్న తర్వాత సహజంగా వస్తాయి. వాళ్ళు సాకులు వాళ్ళు కూడా భార్యాభర్తలు కాబట్టి వచ్చినప్పుడు ఏం చేయాలా? లోపల కూడా చక్కగా తలుపులు వేసుకొని వాళ్ళు మాట్లాడుకోవాల్సింది ఏంటో మాట్లాడుకొని పోట్లాడుకోకుండా కొద్దిగా గట్టిగా సీరియస్ అయితే కొద్దిగా గట్టిగా రంపాకే బయటకు రాకూడదు. మరి మనలోనే ఇలా ఉంది అసమాధానం. అప్పుడు ఇక బయట చాలా ప్రాబ్లమ్స్ వస్తారండి మన దగ్గరికి. వాళ్ళ మధ్యలో సమాధానం లేక బాధపడుతూ వస్తే ఉంటారు. వాళ్ళు అనుకుంటారు వీళ్ళకే సమాధానం లేదు, ఇక మనకి సమాధానం వస్తుందంటావా? అవిశ్వాసం వెళ్ళిపోతుంది, రాదు. సంఘం ఎలా కట్టబడుతుంది? దానికి కారకులు మన దానికి ఇంకో శిక్ష కూడా దేవుని దగ్గర గురించి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ సేవలో వాళ్ళు పక్కన ఇల్లు అరుచుకుంటే కేకలేసుకున్నప్పుడు వినపడిపోయింది. ఇక్కడికి వచ్చి ఏం చేశారంటే స్వార్థ పని ప్రారంభించారు. అంటే నమ్మే బాప్తిసం ఉందండి, సమాధానంగా ఉన్నాడంటే నమ్ముతాడా? ఒక్కొక్కళ్ళు పక్కే. ఇవాళ ఎలాగ ఉందనంటే చాలా క్లారిటీగా చూస్తున్నాండి. సేవకులు పర్ఫెక్ట్గా ఉండాలండి. అందుకేగా మనం పిలిచింది యేసువారాన్ని మిమ్మల్ని సంపూర్ణంగా ఉండడం కొరకే నేను మిమ్మల్ని పిలిచి అన్నాడు. హల్లెలూయా. అలా సంపూర్ణంగా ఉంటేనే సేవ అభివృద్ధి అయింది. ఆమేన్. నెక్స్ట్ వెళ్దాం. చదవండి, ఒక్కొక్క పాయింట్కి ఎన్నో వస్తున్నాయి చూడండి. నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళాలి. ఆమేన్. ఏ వంశం? ఇశ్రాయేలు వంశం నశించిన గొర్రెలు. కాబట్టి నశించిపోయేవారు ఎవరో కొంతమంది ఉంటారండి, బాగా హీన స్థితిలో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళరండి. ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగు, లేకపోతే ఆదాయ ఫీలింగు, లేదా ప్రాంతీయతత్వ ఫీలింగులు. మరి ప్రభువారు అది చెప్పట్లేదు కదా. ఎవరైతే ఈ కులం ఆ కులం కాదు, ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ప్రార్థన చేయండి. నెక్స్ట్ వెళ్దాం. వెళ్ళి ఏం చెప్పాలి? పరలోక రాజ్యం సమీపిస్తుంది, దేవుడు రాజ్యం రాబోతుంది కాబట్టి అని ప్రకటించేయాలి. పరలోక రాజ్యము సమీప నోట్ దిస్ పాయింట్. ఇదే పాయింట్. సేవలు పుట్టినా సరే లెక్కకూడదు అంతే. ఎవరు వచ్చారు? చూసా లోపల ఉన్న ఎలా లేపేస్తున్నాడు. నిజం అండి. ఏంటి మా నాన్నగారు వాక్యం చెప్పుడు ఇది ఒక కాయలు కట్టేసినండి. ఇప్పటికీ ఉంటాయి కాయలు, ఇప్పుడిప్పుడే తగ్గినాయి. ఇంతలా కాయలు కదిలితూ ఊరుకునేవాడు కాదు. రండి దేవుడు వాక్యం ఏం చేస్తారా బయటికి వెళ్ళి అనేవాడు. అలా కూర్చుంటే ఈ కాయలు కవిలిపోయాయండి. మరి అలాగా కూర్చున్నాం కాబట్టి మరి దేవుని యొక్క సేవని అభివృద్ధి చేసుకోగల జ్ఞానం పొందుకోగలిగాం. హల్లెలూయా. మధ్యలో కొంచెం మిస్ అయితే పోయినట్టు. గేమ్ ఆడుతున్నారా మీరు ఎవరన్నా? గేమ్ ఆడేటప్పుడు మధ్యలో మిస్ అయితే ఏమవుతుంది? అసలు ఈ సెల్లర్గా కేకేసాం అనుకో,
మన ఈ లోకంలో ఉండరండి. అప్పుడు మరి ఎందుకంటే మిస్ అయితే పోయిద్దామో నేను ఓడిపోతున్నాను కాల్ చెట్టాడు అవుతాడు అని. అలాగని దేవుని స్వార్థ కూడా మధ్యలో మిస్ అవ్వకూడదు. ఆమేన్. ఇప్పుడు ప్రకటన ఏమి ఎక్కువ చేయాలి? స్వార్థ ఎక్కువ చేయాలి. పరలోక రాజ్యము ప్రవేశిస్తుంది. ఆమేన్. పరలోక రాజ్యం అంటే ఈ భూమి మీద బతికితే నీకు బతికినంత కాలం కూడా పరలోకంలాగా దేవుడు నిలబెడతాడా అని ప్రకటన చేయాలి. అలాగనే ఈ భూమి మీద బతికినంత కాలం శ్రమ ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా నేను సంతోషంగా నిలబెడతాడని చెప్పాలి. అలాగే నీ పరలోక రాజ్యం కూడా ప్రవేశిస్తుందని చెప్పాలి. అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోతావని చెప్పాలి. అంతే కదా, తొందరగా పోతావనే మరి అంతే కదండి. పరలోక రాజ్యం అంటే నీ పరిస్థితి దారుణంగా ఉంది. మరి నువ్వు ఏమన్నాడు అక్కడ బైబిల్ అందులో పోసిన పోదని అంటాడు, నీవు అంటే తిన్నని మార్గం చెడగొడుతున్నా అంటాడు. చూసారా? గుర్తురాట్లా నాకు గబాలు. నువ్వు పరలోక రాజ్యం దగ్గరికి ఉన్నావు అంటాడు ఒక ఆయన్ని. ఒక ఆయన నరకలో పడతారు రెడీగా ఉన్నావు అంటాడు. మనం చెప్పాల్సినవి వేనండి. అంటే ఇక మంచోడు కూడా నరకలో పడతామని చెప్పమాకండి. అంటే ఎవరన్నా కొంచెం తేడాగా వాళ్ళు దేవుళ్ళు నిలబడలేదు, బాగలేదు అనుకో, వాళ్ళకి ఏం చెప్పాలంటే, బాబు నాయన నీ పరిస్థితి బాగోలేదు, పరలోక రాజ్యం వెళ్తావా నరకం వెళ్తావా, మరి ఎందుకు ఇలాగా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలి నువ్వు అనేసి పరలోక రాజ్యం దగ్గరికి వస్తుందయ్యా. అంటే ఏంటి నీ మీద తేడాగా ఉంటుందయ్యా. నువ్వు ఇలాగే ఉంటే రేపు పొద్దున ఎక్కడికి వెళ్తావు నాయనా? పరలోకం అనేది దగ్గరికి వస్తుంది. మరి పరలోకం వెళ్ళవా, నరకానికి వెళ్తావా? మనం ఈ బాధ ఎక్కువగా ప్రకటన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా వెళితేనండి చాలా ఉంది, చాలా టైం అయిపోయింది. కాబట్టి మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత 2 తిమోతి 2 కూడా చదువుకోండి. సేవకులైన వాళ్ళు దాంట్లోనండి సేవ పరిచయం మొత్తం దాంట్లో ఉంటుంది. 2 తిమోతి మొత్తం కూడా మీరు ఆ అధ్యాయాలు 1, 2, 2, 3 చదివి చేస్తే అసలు స్వార్థ పని మనం ఎలా చేస్తే బాగుంటాం అనేది చాలా బాగుందండి. అక్కడ ఇంకా చాలా చెప్తాడు పౌలు గారు. యేసువారు కూడా ఈ అధ్యాయం మొత్తం చెప్పాడు. యేసువారు ఈ అధ్యాయం మొత్తం ఉంటుంది, 10 అధ్యాయం అంతా. సేవకులు ఎలా ఉంటే బాగుంటారు. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు అనేక గ్రామాలకు వెళ్ళారు, పట్టణానికి వెళ్ళారు, అనేకులను స్వస్థపరిచారు, అనేకులు వ్యాధులు పోగొట్టేశారు, అనేక మందిని అభిషేకించారు, అనేక మంది సహాయం చేశారు. వాళ్ళు చక్కగా సంతోషంతో ఆయన దగ్గరికి వచ్చారంట. వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు, వెళ్ళారా, ఎలా ఉంది అయ్యా, అసలు నీ పేరు చెప్తే చాలే. దెయ్యం పోవాలంటే ఎవరి పేరు చెప్పాలి? ఇమ్మానుయేలు చెబుతున్నా ఎలా దెయ్యం అని అంటే పోద్దా? ఎవరు చెప్పాలి? చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక బాగా కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోవాల్సింది అంటే ప్రభువును చూపించాలి. ఎప్పుడు కూడా మనం చూపించుకోకూడదు. నేను చేశా, నేను నిలబడ్డా, నేనే అని చెప్పుకుంటూ వెళితే నువ్వు ఫైల్ అవ్వవు, నువ్వు డౌన్ అయిపోతావు. నువ్వు హైక్ అవ్వవు, నువ్వు డౌన్ అయిపోతావు. అదే ఎప్పటికప్పుడు యేసువారి ముందు చెప్పానుకో, యేసువారు మీకు ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఆయనకు అసాధ్యం, ఆయన చూపించు, అప్పుడు నువ్వు హైక్ అవుతావు. హల్లెలూయా. ఏమన్నాడు? నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తాను. చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇంకా తెలుసుకోవాలి అని అంటే ఆ యొక్క ఇప్పుడు 10 అధ్యాయాలు లాస్ట్ వరకు చదువుకు వెళ్ళిపోండి సావుకులు. అలాగనే మరి ఆ తిమోతి రాష్ట్రపతిలో 2వ తిమోతి 1 నుంచి అంటే 1 అధ్యాయం నుంచి ఆఖరి అధ్యాయం వరకు కూడా చదివాను. నిదానంగా చదవండి, కంటస్ పట్టినట్టు చదవకుండా నిదానం చదివితే మీ సేవ అభివృద్ధి ఎవడో ఆపలేడు. ఆమేన్. అలా దేవుడు నడిపించును గాక. హల్లెలూయా. ఫైనల్ మాట ఏంటంటే అదే తిమోతిలో ఒక మాట బాగా చెప్తాను. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే జీవ కిరీటం రాదు. ఆమేన్. జట్టి అయిన వాడు అంటే అండి గట్టివాడని. జట్టి అంటే గట్టివాడు. గట్టివాడంటే ప్రార్థనలో గట్టివాళ్ళే మీరు, ఉపవాసాల్లో గట్టివాళ్ళే మీరు. ఏంటంటే జాగరణాలు గట్టివాళ్లే, దేవునికి ఇచ్చే విషయంలో గట్టివాళ్లే, కోటాలు పెట్టే విషయంలో గట్టివాళ్లే, ఆత్మలో బలపడే విషయంలో గట్టివాళ్లే. ఎంత గట్టిగా నువ్వు చేసినా నియమం అనేది ఒకటి ఉంటుంది. దేవుడు సంఘానికి ఒక నియమం ఇస్తాడు, నీకు ఒక నియమం ఇస్తాడు. ఇచ్చిన నియమాల ప్రకారంగా నువ్వు సాగపోతే కిరీటం, మన కిరీటం ఎవరండి? సావుకుడు కిరీటం ఎవరండి? యేసువారు. అలాగనే సావుకుడికి మరో కిరీటం ఎవరండి? సంఘమే కిరీటం. ఆ సంఘం అనే కిరీటం దేవుడు ఇవ్వాలి అని అంటే నియమాల ప్రకారంగా సాగాలి. అలా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి సంఘంలో, దేవుడు నాకేం రూల్స్ ఇస్తున్నాడు, వాటి ప్రకారం నడిచినట్టయితే నువ్వు చిన్న ప్రార్థన చేసినా అద్భుతాలు చూసేస్తావు. అలా నువ్వు ఎంత గట్టిగా చేసినా అద్భుతాలు కనపడవు.
ఆశ్చర్యకారులు సంఘం అప్పుడు తోను. కాబట్టి నేను చెట్టిన వాడిని బలమైన వాడిని అని అనుకోవటే కాకుండా నియమం ఏమన్నా తప్పుతున్నాను, నియమాలను ఒకసారి గమనించి సాగితే నీ సేవ అప్పుడు తోను. ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా వచ్చారు, ప్రార్థన చేద్దాం. మరి తేజ గారిని వారి ఫ్యామిలీని జీవించే ఆస్వాదించిన వారిని గట్టిగా ప్రార్థించండి. మరి వారి సేవకులు ప్రార్థించండి. దయచేసి వారు ఎంతో బాధపడుతున్నారు, ఎక్కడైనా పొరపాటు ఎక్కడైనా వాళ్ళు చేస్తుందో ప్రభా ఆ వాక్యానుసారంగా ఎక్కడైనా పొరపాటు క్షమించి సరిచేపడం ప్రార్థించాలి. కృపమేడు ప్రేమకు లేవా నీ పాదాలు స్తుతులయ్యా. తండ్రి బిడ్డలను దీవించి ఆశ్రయించి ఎన్నో ఏళ్ళ నుంచి చిన్న వయసు నుంచి ప్రభు కుమారి ప్రభా నీ స్వార్థమును నిలిచిన బిడ్డ ఇదిగో తండ్రి ప్రభా బిడ్డ ప్రభా ఈ సమయం వరకు కూడా ప్రభా ఏరా నీ కిరీటం పొందలేకపోతుంది ప్రభా. ఇదిగో అభివృద్ధి ఇంకా సేవలు అభివృద్ధి అవ్వలేకపోతున్నారని వారు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. నీ చిత్తమైతే ప్రభా నీకు తెలిసినైనా ఆ ఎందుకు వారికి సేవని ఫలితనాన్ని ఇవ్వలేదు, ఎందుకని ఇలాగా నిలబెట్టావో అది మీకే తెలుసు. ఆ విషయం కూడా తెలుసుకునే బిడ్డకి వచ్చి సహాయం. ఎందుకంటే మీరు హృదయంలో పెట్టేసుకుని దాన్ని బయటికి చెప్పకుండా ఉండే దేవుడు కాదే. అందరూ అంతటను రక్షణ పొందాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ కాన్సెప్ట్. మీరు చక్కగా వీరిని సేవకి ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడు యేసుకుమారి గారు యేసుకుమారి గారు ప్రభాకర్ రావు గారు ఎంతగానో స్వార్థ పనిచేసి కష్టపడ్డారు. బిడ్డలు వేసుకుని తలనాలు వేసుకుని వచ్చినప్పుడు మేరీ అలాగనే చిన్న ప్రభు కుమార్ ఎంతో స్వార్థ పనులు తిరిగారు, పరిచయలు బాగా చేశారు. అలాగనే వారి పరిచయం తగ్గట్టుగానే వారిని ఎంతగానో నడిపిస్తున్నాం, ఆశ్రయిస్తున్నాం, ఏది కుదురు లేకుండా నడిపిస్తున్నాం. ఆయా ఆత్మలో కట్టబడాలని వారు ఎంతో ఆశపడుతున్నారు. ఆయా ఆహార విషయంలో ప్రభలాగిన గృహాల విషయాల్లో శారీరక సంబంధంగా మీరు అన్ని సమృద్ధిగా ఇచ్చారు. అయితే ఆత్మ విషయంలో సమృద్ధిగా కట్టబడకపోతే రేపు పరలోక రాజ్యంలో అయా ఏమని చెప్పుకుంటారు ప్రభు. అందుచేత ఆ బహుమానం కొరకు వారు ప్రయాసపడుతూ అడుగుచున్నారు. కాబట్టి వారి పట్ల నీ చిత్తమైతే ఏది అడ్డంకి ఉందో దాన్ని తెలియజేయండి ప్రభు. ఎందుకంటే పౌరు గారు నాలో నాకు ఏదైనా సరే నాకు స్వార్థ పనికి అడ్డంగా ఉన్నదేదో దాన్ని నాలో తీసేమని అడిగి ఉన్నాడు. నేను చేయకూడన పాపం కూడా నన్ను ఏర్పాటు చేస్తుంది అన్నాడు ప్రభు. అలాంటిది ఏదైనా సరే ఉన్నట్లయితే దాన్ని పెరిగి వేసి సహాయం చేసి బిడ్డలకు అభివృద్ధి చేసి సహాయం చేసి ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని తొలగించి సహాయం చేసి ఇదన్నీ కృపంచంత అన్నిటి నా స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు అని చెప్తున్నాడు ప్రభు. ఒకవేళ స్వాతంత్రం ఉందని ఎక్కడైనా ఏదైనా చేసి ఉంటే వాటిని క్షమించి సహాయం చేసి నీ బిడ్డల పక్షంగా మంచి జట్టైన వారు ప్రభా ప్రార్థనా పరులు ఉపవాసాలు చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, పరిచయం చేసే విషయంలో వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రభు జట్టైన వారుగా ఉన్నారు. ఆ విషయంలో కూడా ఎక్కడ కరువైన వస్త్రహీనతైనా తుఫానైనా ఎండైనా వానైనా జట్టిగానే బలంగా నిలబడతారు. అయితే ఎక్కడ నియమం తప్పుతున్నారో ఆ నియమాన్ని వారికి తెలియజేసి దానిలో కిరీటం దయచేయండి. మన ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధుడు గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు తప్పించి